ఈ వీడియోలో సమాజ విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. సమగ్ర మూర్తిమత్వ వికాస ధ్యేయం. విద్యార్థి మూర్తిమత్వ వికాసంలో శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, నైతిక అంశాలుంటాయి. వీటిలో కొన్ని తొందరగా అభివృద్ధి చెందుతాయి, కొన్ని అంశాలు తక్కువగా వికసిస్తాయి. దీనివల్ల అసమతుల్యత ఏర్పడి విద్యార్థి సమగ్రాభివృద్ధి దెబ్బతింటుంది. విద్య ద్వారా వీటన్నిటిని సమానంగా వికసించేలా చేయాలి. విద్య ద్వారా విద్యార్థిలోని అంతర్గత శక్తులను గుర్తించి వీటిని సంపూర్ణంగా పెంపొందించి తద్వారా విద్యార్థి తన స్వీయ సేవలను సమాజానికి అందేలా చేయాలి. ప్రజాస్వామ్య ధ్యేయం. ప్రతి రాజ్యం తన రాజకీయ వ్యవస్థను బలోపేతం చేసే విద్యాధ్యాయాలను ఏర్పరచుకుంటుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య రాజకీయ విధానం మంచి ఫలితాలను ఇవ్వాలంటే ప్రజలందరికీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, ప్రజాస్వామ్య పౌరులుగా తమ హక్కులను అనుభవించడం, తమ బాధ్యతలు నెరవేర్చే సామర్థ్యాలు ఉండాలి. ఇటువంటి చైతన్యం విద్య ద్వారానే సాధించడానికి వీలవుతుంది. దీనికోసం విద్యా ప్రక్రియలో తగిన శిక్షణ కార్యక్రమాలు ఉండాలి. ప్రజాస్వామ్య విలువలు ఏదో ఒక పాఠ్యాంశంగా ఉండడం కాకుండా పాఠశాల నిర్వహణ మొత్తంలో ప్రజాస్వామ్య విలువలు అంతర్లీనంగా ఉండాలి. దానివల్ల సహజంగానే ప్రజాస్వామ్య విలువలైన వ్యక్తి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, సానుకూల మార్పులను స్వాగతించడం, సౌభ్రాతృత్వం లాంటివి అలవర్చుకుంటారు. విరామకాల సద్వినియోగ ధ్యేయం. సాంకేతిక అభివృద్ధి వల్ల కొత్త సాంకేతిక పరికరాలు వచ్చాయి. వీటిని ఉపయోగించడం వల్ల మానవుడు తన పనులను తొందరగా పూర్తి చేసుకోవడం వల్ల ఎక్కువ విరామ సమయాన్ని పొందగలుగుతున్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసేలా విద్యా శిక్షణ ఇవ్వాలి. దీనివల్ల పిల్లల భావోద్రేకాలు నియంత్రణలో ఉంటాయి. సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ధ్యేయం వ్యక్తులను నిరుపయోగమైన, హానికరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా రక్షిస్తుంది. ఈ విధంగా ధ్యేయాలు విద్యా ప్రక్రియకు నిర్దిష్టమైన దిశానిర్దేశాలు ఒనగూరుస్తాయి. ఈ ప్రక్రియలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి స్పష్టత వస్తుంది. విలువలు, భావన, నిర్వచనం. బంగారానికి అంత విలువ ఎలా వచ్చింది? ఒక లోహంగా దానికున్న ప్రత్యేక లక్షణాలు, తుప్పుపట్టని గుణము, మెరిసే గుణము వల్ల దానికి అంత విలువ వచ్చింది. గాంధీ గారిని జాతిపితగా మనం గౌరవిస్తున్నాం. ఇందువల్ల ఆయనకున్న ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలు: సత్యం మీద నమ్మకం, అహింసా సిద్ధాంతాలను అనుసరించడం, మానవ సేవాభావం, నిస్వార్థ సేవ, దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే గుణము, సాధారణ జీవనం, ఉన్నతంగా ఆలోచించడం, వ్యక్తి కంటే సమాజం ముఖ్యమైన భావన ఆయనకు అంతటి కీర్తి ప్రతిష్టను తెచ్చిపెట్టాయి. ఈ మంచి గుణాలనే విలువలు అంటున్నాం. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాను, క్రైస్తవులకు బైబిల్ విలువైన గ్రంథాలు. అంటే వాటిలోని విషయం అంత ముఖ్యమైనది, ప్రధానమైంది కాబట్టి విలువైన గ్రంథాలు అంటున్నాం. అంటే విలువ అనేది ప్రాధాన్యతను బట్టి వస్తుంది. భూముల విలువలను పరిశీలిస్తే కొన్నింటికి ఎక్కువ విలువ, కొన్నింటికి తక్కువ విలువ ఉంటుంది. కారణం ఆ భూములున్న ఉనికి, దానివల్ల కలిగే ప్రయోజనాలను బట్టి విలువ నిర్ణయించబడుతుంది. పురాణ పురుషులైన రాముడు, సత్యహరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, కర్ణుడు లాంటి వారిని మనం ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటున్నాం. కారణం రాముడు ధర్మాచరణ, సత్యహరిశ్చంద్రుడి సత్యనిరతి, శిబి చక్రవర్తి త్యాగనిరతి, కర్ణుడి దానగుణం. ఇలా వ్యక్తుల్లో ఉన్నటువంటి ఈ ఉత్తమ గుణాలే వారికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ ఉత్తమ గుణాలే విలువలు. వారు విలువలను మనసా వాచా కర్మణ అనుసరించారు. పై ఉదాహరణలు మనం పరిశీలిస్తే బంగారానికి, భూములకి ఉన్న విలువలను భౌతిక విలువలు అంటారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను అమూర్త విలువలు అంటారు. వ్యక్తికి విలువలు ఉండడం వల్ల తన జీవితం సాఫీగా జరుగుతుంది. సమాజంలోని వ్యక్తులకు మంచి జరుగుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. వ్యక్తి ఉన్నతుడుగా గుర్తించబడతాడు. కాబట్టి వ్యక్తి జీవనంలో విలువలకు అంత ప్రాధాన్యం ఉంది. జీవితంలో వ్యక్తి ఎంత సంపాదించాడు అనే దానికంటే అతనికి ఉన్న విలువలకు ఎక్కువ గౌరవం. వ్యక్తుల్లోని విలువలు సూత్రబద్ధమైనవి, నైతికమైనవి, ఆధ్యాత్మికమైనవి, ప్రమాణబద్ధమైనవిగా ఉన్నాయి. ఈ విధంగా విలువ అన్న భావన చాలా విశాలమైంది, లోతైంది. దాన్ని విభిన్న రకాలుగా అర్థం చేసుకోవచ్చు, నిర్వచించవచ్చు. సందర్భాన్ని బట్టి విలువగా ప్రకటించబడుతున్న అంశాన్ని, విషయాన్ని బట్టి విలువల నిర్వచనాలు, అర్థాలు మారిపోతుంటాయి. విలువలు, నిర్వచనాలు. తత్వశాస్త్ర విభాగంలో విలువల శాస్త్రం ప్రధానమైనది. ఇది మంచి చెడులు, నీతి, అవినీతి, సత్యం, అసత్యాల మధ్య తారతమ్యాన్ని నిర్ధారిస్తుంది. అరిస్టాటిల్ భావనలో మనిషి భౌతిక, సామాజిక, రాజకీయ జీవియే కాకుండా నైతిక జీవి కూడా. అరిస్టాటిల్ తన నికోమికియన్ ఎథిక్స్ గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అన్నాడు. అంతేకాకుండా నాగరిక విలువలతో జీవించే మనిషే మనిషి అన్నాడు. అంటే మనిషి జీవితంలో విలువలకు ఉన్న స్థానం ఏమిటో మనకు అర్థమవుతుంది. నైతిక కోణం నుంచి చూస్తే మనిషి ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ప్రదర్శించే నిజాయితీనే విలువ అంటారు. మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు. కేసీ ఒట్టావే. విలువలు అన్నవి మనుషులు కోరేవి, వెతికి సాధించ తగినవి. ఎంటి రామ్జీ. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేవి విలువలు. చార్లెస్ మోరిస్. విలువలను నైతిక దృష్టికి పరిమితం చేయకుండా విలువలను ఒక బహుమతిగా, గౌరవించదగినవిగా, గణించదగినవిగా నిర్వచించారు. జాన్ డ్యూయి. విద్యా నిఘంటువు ప్రకారం విలువ అంటే ప్రజలు ఒక అంశం పట్ల వ్యక్తపరిచే అభిరుచి, తమ సొంతం కావాలని ఆశించేవి, సంతోషంతో అనుభవించేవి. పై వివరణ నుంచి, నిర్వచనాల నుంచి మనకు అవగాహన అయ్యే విషయం ఏమిటంటే ఏది ప్రధానం, ఏది అప్రధానం అన్న వాటి గురించిన భావాలే విలువలు. ఏది కోరదగింది, ఏది కోరదగనది అన్న వాటి గురించిన నమ్మకాలే విలువలు. విద్యా విలువలు, పరిధి, దృక్పథాలు. విద్యా విలువలు, పరిధి.
మానవుడు సంఘజీవే కాకుండా అరిస్టాటిల్ అన్నట్టు నైతిక జీవి కూడా. అరిస్టాటిల్ తన నికోమికియన్ ఎథిక్స్ గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నతమైన జీవితం అని, నాగరిక విలువలతో జీవించే మనిషే మంచి మనిషి అని అన్నాడు. మంచి మనుషులున్న సమాజం కావాలంటే కుటుంబము, పాఠశాల సమిష్టి బాధ్యతగా స్వీకరించి విద్యను విలువలతో బోధించాలి. అప్పుడే ఉత్తమమైన ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. సమాజ సంస్కృతి విలువల ద్వారా ప్రతిబింబిస్తుంది. విలువ అనే పదానికి తెలుగు అకాడమీ నిఘంటువు ఇచ్చిన అర్థం అభిలషణీయత మీద, ఉపయోగం మీద, ధర మీద ఆధారపడిన లక్షణాలు. విలువలను ఆర్థిక కోణం నుంచి చూస్తే వెల, వస్తు మార్పిడిలో సమానత. అదే నిఘంటువులో విలువకు మరో కోణం నుంచి అర్థాన్ని ఇస్తూ ఉన్నతమైన లేదా నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పరచుకొని ప్రాధాన్యతనిచ్చుటే విలువ అంది. నైతిక కోణం నుంచి చూస్తే మనిషి ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ప్రదర్శించే నిజాయితీనే విలువ అంటారు. ఏది కోరదగినదో, ఏది ఆశించదగినదో అదే విలువ. మానవుడు జీవితాంతం తాను ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటాడు. అలాగే ఉపాధ్యాయుడు అనునిత్యం విద్యకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అయితే ఈ ప్రతి నిర్ణయంలో వారి వారి విలువలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. విద్యకు ఎలాంటి ధ్యేయాలు, లక్ష్యాలు ఎంపిక చేయాలి, లక్ష్య సాధనకు ఎలాంటి ప్రేరణ కలిగించాలి, ఎలాంటి విద్యా ప్రణాళికను రూపొందించాలి, ఏ పద్ధతిలో బోధన చేయాలి, ఎలా మూల్యాంకనం చేయాలి అనే విషయాల్లో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ప్రతి నిర్ణయంలో ఆ సమాజం విలువలు, వ్యవస్థ విలువలు, వ్యక్తి విలువలు కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా విద్యార్థులు కూడా లక్ష్య సాధనకు కలిగే ప్రేరణ, లక్ష్య సాధనకు ఉపయోగించే పుస్తకం, ఎంపిక చేసుకుని చదవడానికి, జ్ఞానం పొందడానికి తీసుకునే నిర్ణయాలన్నీ వారి వారి విలువల ఆధారంగా తీసుకున్నవి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.